హలో గాయ్స్, వెల్కమ్ టు సునీల్ క్రియేటివ్ ఛానల్. ఇది మన లర్నింగ్ ఫోటోషాప్ సిరీస్ లో 4th వీడియో. ఇవాళ మనం కవర్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి బ్రష్ టూల్ అండ్ ఎలిప్టికల్ మర్క్యూ టూల్. ఫస్ట్ అయితే ఫోటోషాప్ ఓపెన్ చేసుకుందాం. సో నా మనం ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. అందుకోసం లెఫ్ట్ సైడ్ కార్నర్ లో చూస్తే న్యూ ఫైల్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సైజ్ ఇచ్చుకోవచ్చు, విడ్త్ అండ్ హైట్. నేను ఇంచెస్ లో పెట్టుకొని ప్రస్తుతానికైతే 4:3 ఇచ్చేసాను. ఓకే, నా క్రియేట్ చేస్తున్నాను. మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఒక ఎంప్టీ లేయర్ క్రియేట్ చేసుకోవాలి. దానికోసం నేను ఆల్రెడీ ఒక ట్రిక్ చెప్పాను. కంట్రోల్ షిఫ్ట్ అల్ట్ ని హోల్డ్ చేస్తూ ఎన్ ప్రెస్ చేయాలని కొత్త లేయర్ క్రియేట్ అయిపోద్ది. ఓకే, ఇలా న్యూ లేయర్ క్రియేట్ చేసుకుందామా. ఫస్ట్ అయితే మనం బ్యాక్గ్రౌండ్ కోసం ఒక కలర్ పిక్ చేసుకుందాం. నేనైతే ఎల్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే అల్ట్ ని హోల్డ్ చేస్తూ బ్యాక్ స్పేస్ క్లిక్ చేయండి. సో ఇలా కలర్ ఫిల్ అయిపోతుంది. ఎంత వరకు అయితే ఇమేజ్ సైజ్ ఉంటుందో అంతవరకు ఈ కలర్ ఫిల్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ మనం బ్రష్ టూల్ తీసుకోవాలి. బ్రష్ టూల్ కు షార్ట్ కట్ కీ వచ్చేసి బి. కీబోర్డ్ పై బి క్లిక్ చేస్తే బ్రష్ టూల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో లేయర్ క్రియేట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ తో కంట్రోల్ షిఫ్ట్ అల్ట్ ఎన్ ప్రెస్ చేస్తూ ఒక లేయర్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కలర్ సెలెక్షన్ లో ఖచ్చితంగా సేమ్ అలాగే అందులోకి తీసుకొని దీన్ని మనం ఒక లైటర్ కలర్ తీసుకుందాం. ఎల్లో నుండి పైన నుంచి కొంచెం లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తుంటే కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఆ లైట్ కలర్ అన్నమాట ఇది. సో దీని ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి బ్రాకెట్ కిస్ తోటి. సో ఇలా ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో పైన 2 టైమ్స్ ట్యాప్ చేయండి. స్లైట్ గా లైట్ కలర్ వచ్చింది చూడండి. ఓకే, ఎంత సరిపోద్ది. అండ్ మనం ఇంకో లేయర్ క్రియేట్ చేసుకోవాలి. కంట్రోల్ షిఫ్ట్ అల్ట్ ఇన్. ఓకే, ఇంకో లేయర్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న లైట్ కలర్ కాకుండా ఇప్పుడు ఆపోజిట్ కలర్ అంటే కొంచెం డార్కర్ కలర్ తీసుకుందాం. ఓకే, ఈ కలర్ అయితే ఓకే అనుకుంటున్నాను. ఇంతవరకు తీసుకోండి. సేమ్ అలాగే పైన 2 టైమ్ ట్యాప్ చేసాం కదా, ఇక్కడ నుంచి కొంచెం ఇలా బ్రష్ చేసుకుంటూ కింద అండ్ లెఫ్ట్ లో కొంచెం అలా పెయింట్ చేసేయండి. ఓకే, ఒక గ్రేడియంట్ లుక్ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్. సో దీన్ని మనం ఒపాసిటీ అండ్ ఫ్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒపాసిటీ తక్కువ వేసుకొని అండ్ లైట్ గా కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు. లైట్ గా పెయింట్ చేస్తాను. ఓకే, సరిపోయింది. ఇప్పుడు ఇంకో లేయర్ క్రియేట్ చేసుకొని ఎలిప్టికల్ మర్క్యూ టూల్ అని చెప్పాను కదా, దాన్ని తీసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో ఉంటది. ఇక్కడ స్క్వేర్ షేప్ ఉంది కదా, దాంట్లోనే ఉంటది. లేకపోతే ఇక్కడ 3 డాట్స్‌లో క్లిక్ చేసుకున్నా కూడా కనిపిస్తుంది. పైన చూడండి ఎలిప్టికల్ మర్క్యూ టూల్ అని. ఓకే, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు కొత్త లేయర్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం షిఫ్ట్‌ని హోల్డ్ చేస్తూ లెఫ్ట్ సైడ్ నుంచి ట్యాప్ చేసి కిందికి డ్రాగ్ చేయండి. ఓకే, ఒక షేప్ కనిపిస్తుంది కదా, సర్కిల్ షేప్. సో ఇలా తీసుకోండి. ఓకే, ఈ షేప్ అయితే తీసుకున్నాం మనం. సో దీంట్లో కలర్ ఫిల్ చేయాలంటే ఫస్ట్ అయితే దీంట్లో ఏ కలర్ ఫిల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. నేనైతే రెడ్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం మరీ డార్క్ అయిపోయింది. కొంచెం పని తీసుకుంటున్నాను. ఓకే, ఇంత అయితే సరిపోద్ది. నౌ సేమ్ ప్రాసెస్ అల్ట్‌ని హోల్డ్ చేస్తూ బ్యాక్ స్పేస్ క్లిక్ చేయండి. ఓకే, అండ్ కంట్రోల్ డి. ఇలా షేప్ వచ్చేసింది కదా, ఈ షేప్‌ని మనం పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకుందాం. కంట్రోల్ టీ ప్రెస్ చేస్తే దీన్ని ట్రాన్స్‌ఫార్మ్ అయితుందన్నమాట. దీన్ని ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. సో నాకు ఇంతవరకు ఓకే అనుకుంటున్నాను. అండ్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, కరెక్ట్ పొజిషన్‌లో ఉంది ఇప్పుడు. మనం వచ్చేసి ఇంకో కొత్త లేయర్ క్రియేట్ చేసుకోవాలి. ఈ స్టెప్స్‌ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ముందు ముందు చాలా యూజ్ అవుతాయి. ఓకే, కొత్త లేయర్ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ మనం బ్రష్ టూల్ తీసుకోవాలి. బ్రష్ టూల్‌కి షార్ట్ కట్ కీ చెప్పాను కదా, బి. ఓకే, బ్రష్ టూల్ వచ్చేసింది. అండ్ దీని సైజ్‌ని తక్కువ చేసుకోండి. కొత్త లేయర్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మీకు ఒక క్లిప్పింగ్ మాస్క్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి నేను వైట్ కలర్ తీసుకుంటున్నాను. ఈ కలర్‌ని చేంజ్ చేసి వైట్ కలర్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఒకసారి దీనిపైన డ్రా చేసి చూడండి. ఆ! ఇలా కలర్ వచ్చింది. ఈ కలర్ ఏంటి? పూర్తి ఇమేజ్ పైన వచ్చేసింది. దీన్ని మనం ఏ షేప్ అయితే తీసుకున్నామో ఓన్లీ ఆ షేప్ పైనే రావాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఏ లేయర్ మీద అయితే మనం వైట్ పెయింట్ తీసుకున్నామో ఆ లేయర్ పైన రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ కింద చూడండి క్రియేట్ క్లిప్ ఇన్ మాస్క్ అని ఉంది. అండ్ పక్కన దాని షార్ట్ కట్ కూడా ఉంది. దానికి ఇంకా సింపుల్ వేలో ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే దీన్ని క్లిక్ చేసుకోండి. సో చూసారా, ఇది ఓన్లీ ఆ షేప్ వరకే వెళ్ళిపోయింది. ఓకే, దీన్ని ఇంకా షార్ట్ కట్‌లో ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను రండి. దీన్ని డిలీట్ చేసుకొని అండ్ మళ్ళీ ఒక లేయర్ క్రియేట్ చేసుకొని ఇలా డ్రా చేశాను. ఓకే, ఇప్పుడు మనం అల్ట్‌ని హోల్డ్ చేయాలి. అల్ట్‌ని హోల్డ్ చేస్తే ఈ 2 లేయర్ల మధ్యలోకి తీసుకెళ్తే కర్సర్‌ని ఒక షేప్ వస్తుంది చూడండి. దాన్నే క్లిప్-ఇన్ మాస్క్ అంటారు. దానిపైన అలా ట్యాప్ చేసేయండి. చూసారా, క్లిప్-ఇన్ మాస్క్ క్రియేట్ అయిపోయింది. సో ఇదొక ట్రిక్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా షేప్ ఉందా, ఈ షేప్‌కి 3D లుక్ ఇద్దాం మనం. దానికోసం ఒక కొత్త లేయర్ క్రియేట్ చేసుకోండి. ఓకే, కొత్త లేయర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి బ్లాక్ కలర్ తీసుకుందాం. ఒకటి వైట్ కలర్ తీసుకుందాం. లెఫ్ట్ సైడ్‌లో చూడండి. పైన బ్లాక్ కలర్ ఉంది. కింద వైట్ కలర్ ఉంది. దీన్ని మనము ప్రతిసారి ఎళ్లి కలర్ పిక్ చేసుకోకుండా దీన్ని ఎలా షిఫ్ట్ చేసుకోవాలి, కిందిది పైనకి, పైనది కిందకి షిఫ్ట్ చేసుకోవాలో కూడా చెప్తాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ స్టెప్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్‌లో చాలా యూజ్ అవుతాయి.
సో, బ్లాక్ కలర్ సెలెక్ట్ అయిపోయింది గదా! సో, ఇప్పుడు మనం పైనకెళ్ళి ఒపాసిటీ తక్కువ చేసుకొని, లేకపోతే ఫ్లోని కొంచెం తక్కువ చేసుకుందాం. తక్కువ చేసుకొని, ఈ లేయర్ క్రియేట్ చేసుకున్నాం గదా! సో, దీన్ని క్లిప్ అండ్ మాస్ చేసుకోండి ఫస్ట్. ఓకే. క్లిప్ అండ్ మాస్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకటి ఇమేజ్‌లో అబ్జర్వ్ చేయండి. పైన మనకు లైట్ కలర్ ఉంది. కింద డార్క్ కలర్ ఉంది. అంటే మీద నుండి లైట్ వస్తుందన్నమాట. అదే లైట్ సోర్స్ అన్నట్టు. ఎక్కడైతే లైట్ పడతదో అక్కడ షాడోస్ కనపడాయి. అక్కడ హైలైట్స్ ఉంటాయి. కింద డార్క్ ప్లేస్ ఏదుందో అక్కడ షాడోస్ ఉంటాయి. ఇది ప్రతి ఒక్క ఇమేజ్‌లో ఉండే కాన్సెప్ట్. సో, ఇలా క్రియేట్ చేసుకున్నాం గదా! సో, ఇప్పుడు మనం ఎలా అంటే ఇక్కడ నుండి రైట్ నుండి కింద నుంచి ఇలా లెఫ్ట్‌కి డ్రా చేసుకోండి లైట్‌గా. మరీ డార్క్‌గా కాదు కొంచెం లైట్‌గా. రైట్ సైడ్‌లో కూడా కొంచెం డ్రా చేశాను. చూసారా? ఇలా వస్తుంది. అండ్ మనకు సెంటర్‌లో కొంచెం తగ్గినట్టుంది. దాంట్లో కూడా కొంచెం డ్రా చేస్తాను. దానికోసం మనం ఫ్లోని చాలా తక్కువ ఏసుకోవాలి. అరౌండ్ 30% టు 26%. సో, ఇలా ట్యాప్ చేశాను మధ్యలో. ఓకే. కింద కొంచెం డార్కర్ షేడ్ వచ్చేసింది. ఓకే. నౌ మనం ఏం చేయాలంటే ఇంకొక లేయర్ క్రియేట్ చేసుకొని, దీన్ని ఏదైతే మనము ఇంతకుముందు వర్క్ చేసామో దాని మధ్యలోకి కర్సర్‌ని తీసుకెళ్ళి సేమ్ అలాగే ఇంతకుముందు క్లిక్ చేసాం కదా! అలా క్లిక్ చేస్తే ఇంకో లేయర్ క్రియేట్ అయిపోతుంది. దానికి క్లిప్ అండ్ మాస్క్ అవుతుంది. ఓకే. నౌ ఇప్పుడు పైన మనకు బ్లాక్ కలర్ ఉంది. వైట్ తీసుకోవాలంటే మళ్ళీ పిక్ చేసుకోవాలి. మీకు సింపుల్‌గా చెప్తానని చెప్పాను కదా! సో, దానికోసం మనం ఏం చేయాలంటే ఈ 2 కలర్స్‌ని టాగల్ చేసుకోవడానికి షార్ట్‌కట్ వచ్చేసి ఎక్స్‌ని క్లిక్ చేస్తుంటే చూడండి. టాగల్ అవుతుందా? ఓకే. ఇప్పుడైతే మనకు ఓ లేయర్ క్రియేట్ అయిపోయింది. వైట్ కలర్ తీసుకుందాం మనం. సో, ఇప్పుడు మనం చేయాల్సిన పనేందంటే అండ్ ఒపాసిటీని, ఫ్లోని పూర్తిగా ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇలా ఒక డాట్ డ్రా చేయండి. ఓకే. ఇలా అయిపోయింది కదా! సో, దీన్నేం జేయాలంటే, ఇక్కడ పైన రైట్ సైడ్‌లో లేయర్ ప్యానెల్‌లో పైన ఒపాసిటీ కనిపిస్తుంది గదా! దానిది ఒపాసిటీ కొంచెం తక్కువ జేసుకోండి. తక్కువ జేసుకుంటే కొంచెం తెలుస్తుంది జూడండి. దాన్ని మళ్ళా కంట్రోల్ టీ ప్రెస్ జేసి, ఆ షేప్‌ని సెలెక్ట్ జేసుకొని, దాన్ని సెంటర్‌కి తీసుకురండి. ఓకే. ఇలా తీసుకొచ్చాం గదా! అండ్ నౌ మనం ఇంకో లేయర్ క్రియేట్ జేసుకొని, సేమ్ దాన్ని మళ్ళీ క్లిప్‌ని మార్క్ జేసుకొని, మళ్ళీ ఒక చిన్న డాట్ లాగా డ్రా చేయండి. ఇలాగ. మరి టూ మచ్ అయిపోయింది. ఇలాగ. ఇప్పుడు మనం ఏం జేయాలంటే దానిది గూడా లైట్‌గా ఒపాసిటీ తక్కువేసుకోండి పైన. దీన్ని సైజ్ ఇంక్రీజ్ జేసుకోండి. కొంచెం ఒపాసిటీ ఎక్కువైంది. కొంచెం తక్కువేసుకుంటున్నాను. హ్మ్. అండ్ ఇప్పుడు జూసినట్టయితే దీనికి కొంచెం 3డీ లుక్ కనిపిస్తుంది. అండ్ మిగతాదాన్ని కొంచెం తక్కువ జేసుకోండి సైజు. దీన్ని సెంటర్‌లో బెట్టుకోండి. ఆ! ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంది చూడండి. ఒక బాల్ లాగా కనిపిస్తుంది. కానీ ఇది గాలిలో తేలుతున్నట్టుంది చూడండి. దేనికోసం మనం ఏం జేయాలంటే దీనికో షాడోనేసుకోవాలి. సో, దానికి మనం ఏం జేయాలంటే ఆ రెడ్ సర్కిల్ లేయర్ ఉందా? దాని కింద లేయర్ ఒకటుంది జూడండి. లేయర్ 3 అని. దాని పైన ట్యాప్ జేసుకొని ఒక కొత్త లేయర్ క్రియేట్ జేసుకోండి. ఆ బ్యాక్‌గ్రౌండ్‌కి ఈ సర్కిల్‌కి మధ్యలో. ఓకే. క్రియేట్ జేసుకున్నాను. ఇప్పుడు ఈ కలర్‌ని వైట్ నుండి బ్లాక్‌కి షిఫ్ట్ జేసుకోండి. ఇక్కడ షిఫ్ట్ జేసుకున్నాను. ఇప్పుడు షేప్ ఉంది జూసారా? దీన్ని సెంటర్‌లో తీసుకొచ్చి 2 టైమ్స్ ట్యాప్ జేయండి. 1, 2 మీకిలా తెలియట్లేదు గదా! సో, సింపుల్‌గా చెప్తాను. పైన లేయర్‌ని ఒకసారి ఆఫ్ జేసుకొని, సో, ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేయండి 2 టైమ్స్. 1, 2 ఓకే. ఇక్కడ ఒక బ్లాక్ డాట్ లాగా వచ్చింది గదా! సో, ఇదే మన షాడో అన్నమాట. దీన్నెలా అరేంజ్ చేయాలో చెప్తాను. ఇప్పుడు ఈ లేయర్‌ని ఆన్ జేసుకోండి. ఐ బటన్ పైన క్లిక్ చేస్తే విజిబుల్ అవుతుంది. ఓకే. ఈ బ్లాక్ కలర్ డాట్ లేయర్‌ని సెలెక్ట్ జేసుకొని కంట్రోల్ టీ క్లిక్ జేసుకోండి. ఓకే. కంట్రోల్ టీ క్లిక్ చేయగానే ఇలా సెలక్షన్ లాగా వచ్చింది చూసారా? సో, దీన్ని ఏం చేయాలంటే షిఫ్ట్‌ని హోల్డ్ చేస్తూ పైన క్లిక్ జేసుకొని కిందకిలా డ్రాగ్ చేయండి. ఓకే. ఇప్పుడు చూడండి. ఈ షేప్‌కి తగ్గట్టొచ్చింది. దీన్ని కొంచెం రైట్‌కి ఇలా అరేంజ్ చేసుకొని, ఇలా పెట్టేసుకోండి. ఓకే. ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా? పర్ఫెక్ట్‌గా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు బాల్‌లాగా కనిపిస్తుంది కదా! దానికి కాంటాక్ట్ షాడో ఉంది అండ్ హైలైట్స్ ఉన్నాయి అండ్ లైటింగ్ ఉంది. చూడండి పర్ఫెక్ట్ షేప్ కనిపిస్తుంది. ఒక బాల్ షేప్ లాగా. సో, దీన్ని 3డీ షేప్ క్రియేటింగ్ అంటారు. ఇది ఫ్యూచర్‌లో చాలా యూజ్ అవుతుంది. ఈ సీరీస్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క టూల్ చాలా ఇంపార్టెంట్. ముందు ముందు ఇంకా చాలా టాపిక్స్ కవర్ చేస్తాను. దాంట్లో ఇవన్నీ యూజ్ అవుతాయి. సో, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టాపిక్ కవర్ చేద్దాం. సీ యూ అగైన్. టాటా. బాయ్ బాయ్.